నేషనల్ సైన్స్ డే సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల కుమ్మరివాడి యందు సైన్స్ ఉపాధ్యాయులు రాములు సారు, శ్రీనివాస్ సారు, హెడ్ మాస్టర్ చంద్రకళ గారు ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులకు క్విజ్, ఉపన్యాస పోటీలు, రంగోలీ కార్యక్రమము, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల విద్యార్థులు చాలా చురుకుగా పాల్గొనడం జరిగింది. వీరందరికీ కూడా బహుమతులు. గ్రూప్ ఏ పెన్సిలిన్ ను కనుగొన్న శాస్త్రవేత్త పేరేంటి? క్వశ్చన్ డి గ్రూప్ క్లోమ గ్రంథి నుండి విడుదల అయ్యే హార్మోన్ ఏది? పదవ తరగతి చదువుతున్నాడు. నేటి ప్రత్యేకత నేషనల్ సైన్స్ డే గురించి విలియం హార్వే గురించి చెప్పబోతున్నాను. విలియం హార్వే 1778 నుండి 1657 వరకు ఇంగ్లాండ్కు చెందిన ప్రసిద్ధ వైద్య శాస్త్రవేత్త. ఈయన రక్తం ఎలా ప్రసరిస్తుందో, ఎలా ఊపిరితిత్తులోకి ఎలా వెళ్తుందో, గుండెకు ఎలా చేరవేస్తుందో తెలిపిన మొట్టమొదటి వ్యక్తిగా ప్రసిద్ధి చెందిన విలియం హార్వే. సివి రామన్ కాంతి విక్షేపణంపై రామన్ ప్రభావాన్ని కనుగొన్నాడు. 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు. విలియం హార్వే మన శరీరంలో రక్త వందనాలండి, మన శాస్త్రవేత్తలందరికీ వందనాలండి. వందనాలండి. సూర్య కేంద్ర సిద్ధాంతం చెప్పిన కోపర్నికస్, జైలు పాలు చేసిన బెదిరిపోని గెలీలియో, నిప్పుల్లో కాల్చేసిన నిజాన్నెవరు చంపలేరు, కన్ను మూస్తుని నదించిన మనామరుడు బ్రూనోకు వందనాలండి, మన శాస్త్రవేత్తలందరికీ వందనాలండి. వందనాలండి. క్యాన్సరును బాగు చేసే కన్న తల్లి మన క్యూరీ, పుండ్లు పడితే పెన్సిలిను గుర్తుకొచ్చే ఫ్లెమింగో, మలేరియాను కనిపెట్టిన రొనాల్డో రాజు, మలేరియాను కనిపెట్టిన రొనాల్డో రాజు, జీవకణం నిర్మించిన అరవిందో కురాను. వందనాలండి, మన శాస్త్రవేత్తలందరికీ వందనాలండి. వందనాలండి. నీలి ఆకాశములో నీలం రంగును చూపి దాని వెనక దాగున్న శాస్త్రీయతను కనిపెట్టిన, నీలి ఆకాశములో నీలం రంగును చూపి దాని వెనక దాగున్న శాస్త్రీయతను కనిపెట్టిన నోబెల్ బహుమతి గ్రహీత మన సివి రామను. నోబెల్ బహుమతి గ్రహీత మన సివి రామను. తలెత్తుకొని నా దేశం నిలిచేలా చేసినాడు. వందనాలండి, మన శాస్త్రవేత్తలందరికీ వందనాలండి. నీలి ఆకాశములో నీలం రంగును చూపి దాని వెనక దాగున్న శాస్త్రీయ